సాధారణంగా మనం మన జీవితంలో ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాం. తెలిసి చేసినటువంటి తప్పులు కొన్నైతే తెలియక చేసినవి మరికొన్ని. కానీ తెలియక చేసినటువంటి ఒకే ఒక్క తప్పు అది మన జీవితాన్నే నాశనం చేయొచ్చు. ఈ కథలో కూడా ఒక మహిళ తాను తెలియక చేసినటువంటి ఒక చిన్న తప్పు తన ప్రాణాలకే ప్రమాదంగా మారనుంది. అసలు ఆ తప్పు ఏంటి? తాను ఏం చేసింది? పదండి ఈ స్టోరీలో తెలుసుకుందాం. నా పేరు సర్ల. మాది నెల్లూరు జిల్లాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం. గ్రామం అంటే మరీ పెద్దదేమీ కాదు. అన్నీ కలిపితే సుమారుగా 100 నుండి 120 ఇళ్ళ వరకు మాత్రమే ఉంటాయి. ఇక నా విషయానికి వస్తే నేను మా అమ్మా నాన్నలకు లేక పుట్టిన ఒక్కగానొక బిడ్డను. అందుకే నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏది ఏమైనా ఆడపిల్లను కొన్నాళ్ళకైతే మెట్టినింటికి పంపాల్సిందే కదా. సరిగ్గా 18 ఏళ్ల వయసుకి నాకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహం జరిగింది. 18 ఏళ్ళకే పెళ్ళి అనుకోవచ్చు. ఆ రోజుల్లో 18 ఏళ్ళు ఉంచడం కూడా చాలా ఎక్కువ. ఇక పెళ్ళైన తర్వాత నుంచి అంతా కూడా మారిపోయింది. నా భర్త మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఓ చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. తను పెద్దగా చదువుకోనప్పటికీ లెక్కలు అన్నీ కూడా బాగా వేయటంతో తనకి గుమస్తాగా ఉద్యోగం లభించింది. ఇక నా విషయానికి వస్తే నేను ఇంటి దగ్గరే గృహిణిగా పనిచేసుకుంటూ ఉండేదాన్ని. రోజంతా ఆ విధంగానే గడిచిపోయేది. కొన్ని సంవత్సరాలకు మాకు అమ్మాయి పుట్టింది. తన పేరు మౌనిక. తను పుట్టిన తర్వాత మాకంతా కూడా బాగానే ఉంది. నేను తననే చూసుకుంటూ ఉండేదాన్ని. మా ఆయన ఎప్పుడూ పనికి వెళ్ళేవారు, వచ్చేవారు. ఓ రకంగా చెప్పాలి అంటే తనకు పనే ప్రపంచం. రోజులన్నీ కూడా సజావుగానే సాగిపోతున్నాయి. మేం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఇంకా మా ఊరికి అలాగే మా అమ్మ వాళ్ళ ఊరికి దూరం కూడా మరీ ఎక్కువ కాదు. అప్పుడప్పుడు మా అమ్మా నాన్నలు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న కలిపి అప్పుడప్పుడు వచ్చినప్పటికీ మా నాన్నగారు మాత్రం ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు. అది కష్టమైనా సరే. ఇక ఈ విధంగా కొద్ది రోజులైతే గడిచాయి. అంతా సజావుగానే ఉంది. కానీ అన్నీ బాగుంటే జీవితం ఎలా అవుతుంది? కొన్నిసార్లు కష్ట నష్టాలు, మరికొన్నిసార్లు ఎత్తుపల్లాలు, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ అన్నింటికంటే భయంకరమైన ఓ సంఘటన ఆ రోజే నా జీవితంలో ఎదురైంది. ఆ రోజు రాత్రి ఎప్పుడూ మా వారు రాత్రి 9 లేదా 10 గంటల మధ్య ఇంటికైతే వచ్చేసేవారు. కానీ ఆ రోజు మాత్రం రాలేదు. నేనింకా ఇంటి బయట ఎదురు చూస్తూ ఉన్నాను. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి నా పాత నోకియా మొబైల్ అయితే రింగ్ అయింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాను. ఫోన్ ఆన్సర్ చేస్తే అటువైపు నుండి మా వారు, సర్లా నేను వచ్చేసరికి ఓ గంట లేదా 2 గంటలైతే ఆలస్యం కావచ్చు. ఇక్కడ పని చాలా ఎక్కువగా ఉంది. మీరేం కంగారు పడకండి. భోంచేసి నువ్వు అలాగే అమ్మాయి నిద్రపోండి అని చెప్పారు. వెంటనే ఫోన్ అయితే పెట్టేశారు. ఇంకా ఎలాగో చెప్పారు కదా వస్తారు అని. నేను అలాగే మా అమ్మాయి ఇద్దరం భోంచేసాం, హాయిగా నిద్రపోగాం. సరిగ్గా అది అర్ధరాత్రి వేళ 12 లేదా 1 గంట మధ్య సమయం. ఇక అప్పుడే మా ఇంటి తలుపును ఎవరో చాలా స్పీడ్గా కొడుతున్నారు. ఎలా అంటే చాలా కంగారుగా కొడుతున్నట్టుగా ఉంది. ఉలిక్కిపడి లేచాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఆ తలుపు తీసి చూసేసరికి అక్కడ ఎవరున్నారంటే మా వారితో పాటు పనిచేసే కొంతమంది కార్మికులు, అలాగే ఇంకో 2 సూపర్వైజర్లు అయితే ఉన్నారు. వాళ్ళని చూడగానే నాకు కొంచెం కంగారుగా అనిపించింది. ఏమైంది, మీరంతా వచ్చారు, మా వారు ఎక్కడా అని అడగ్గా, అదేం లేదమ్మా, నువ్వు మాతో పాటు రా, అలాగే ఊళ్ళో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకురా, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. నాకు అప్పటికే గుండెల్లో పిడుగుపడ్డట్టు అయింది. ఏమైందో చెప్పండి అని అడుగుతున్నారు. వారైతే విషయం చెప్పడం లేదు. ఇక అప్పటికే చొరవ తీసుకుని ఇంకో సూపర్వైజర్ అయితే మా ఇంటి పక్క వాళ్ళ తలుపు కూడా కొట్టాడు. అలా ఒక 2-3 ఇళ్ళలైతే లేపి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. వాళ్ళతో ఏం మాట్లాడారో తెలీదు. నాలో విపరీతమైనటువంటి కంగారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. మెల్లగా మమ్మల్ని తీసుకొని అక్కడి నుండి కంపెనీకి దగ్గరలో
అంటే కంపెనీకి మా ఊరికి వచ్చే మార్గానికి మధ్యలో ఓ చెట్టు దగ్గరికి తీసుకువెళ్తున్నారు. నేను అప్పటికే అడుగుతున్నాను, ఎక్కడికెందుకు తీసుకొస్తున్నారు, అసలు మా ఆయన ఎక్కడా అని. ఒక్కసారి రామ్మా అని చెప్పి మా ఊళ్ళో ఉండే ఒక ఆమె నన్ను చాలా బలంగా పట్టుకుంది. ఇక అప్పటికే నాకేదో అనిపిస్తుంది. ఏంటో తెలియటం లేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి విపరీతమైనటువంటి కంగారు, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. అలా మరికొంచెం ముందుకు తీసుకువెళ్ళేసరికి అక్కడే మా వారి బైక్ అయితే ఆ చెట్టుకు ఢీకొట్టి ఉంది. దాని పక్కనే మా వారి యొక్క మృతదేహం. దాన్ని చూడగానే నా గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా నా గొంతు నుండి బాధంతా ఒక పెద్ద ఏడుపు రూపంలో తన్నుకుంటూ వచ్చేసింది. అక్కడికక్కడే కూలబడిపోయాను. విపరీతంగా ఏడుస్తూ ఉన్నాను. ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. మా వారు వచ్చే మార్గంలో బలంగా ఆ చెట్టునైతే ఢీకొట్టారు. ఆ విధంగానే ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, అసలు మా వారు ఆ చెట్టుని ఎలా ఢీకొట్టారు అని. మా వారికి అప్పుడప్పుడు మందు తాగే అలవాటు ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతను వచ్చేటప్పుడు కూడా మందు సేవించే వచ్చారు. అందుకే ఆ విధంగా యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇక ఆ తరువాత విషయాలన్నీ కూడా మీకు చెప్పనవసరం లేదు. ఆ 11 రోజులు కూడా ఏదో ఒక మాయలా గడిచిపోయింది. నాకు మా వారు పోయారు అన్న విషయం పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాను. ఈలోగా కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయాయి. ఇక 11వ రోజు పెద్ద కర్మ కూడా జరిగిపోయింది. అప్పటికి పూర్తిగా అర్థమైంది. మా వారు చనిపోయారు అన్న విషయాన్ని అప్పుడు నా మనసు తెలుసుకుంది. మరొక 2-3 రోజుల పాటు ఏడ్చాను. ఎంత ఏడ్చినా సరే పోయిన వాళ్ళైతే తిరిగి రారు అని మా అమ్మ నాన్న నన్నైతే ఓదార్చారు. అమ్మా, నువ్వైతే ఇలా బాధపడుకో, కనీసం నీకంటూ ఒక పెళ్ళుంది కదా, తన కోసమైనా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అని చెప్పారు. ఇంకా అప్పటికి అర్థమైంది నాకు, ఈ జీవితాన్ని నిజంగానే చాలా ధైర్యంగా గడపాలి అని. మామూలుగా ఏ ఆడపిల్ల అయినా సరే అలాంటి సందర్భాల్లో వేగంగా మనసు వదిలేయచ్చు. కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు. మా ఆయన చనిపోయినా సరే నిజంగానే నాతో ఉన్నారు అని ఓ బలమైన భావన. అతను ఎప్పుడూ నా మనసుకు దగ్గరగానే ఉంటారు అని ఓ దృఢమైనటువంటి నిశ్చయం. ఇంకా ఒంటరిగా ఉంటే ఏమైపోతానో ఏమో అన్న భయంతో మా అమ్మా నాన్న కూడా మాకు తోడుగా మా దగ్గరే ఉంటున్నారు. సుమారుగా ఒక నెల రోజుల పాటు ఉన్నాక నేనే మా అమ్మా నాన్నలైతే పంపించాను. ఇంక మీరు వెళ్ళిపోండి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. అలా కాదమ్మా, కొద్ది రోజుల పాటు నీ దగ్గరే ఉంటామని మా నాన్న నాతో చెప్పినా సరే పర్వాలేదు నాన్న, పోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు కదా, నాకెలాగో వంట చేయటం కూడా బాగా వచ్చు. అలాగే అప్పుడు కూడా ఒకసారి బేకరీ పని కోసం వెళ్ళాను. నాకు కొంచెం అలవాటు ఉంది. మీరేమైనా నాకు సహాయం చేయగలిగితే సొంతంగా ఒక బేకరీ పెట్టుకుంటారు, దానికి సాయం చేయండి అనగా మా నాన్నగారు ఒప్పుకున్నారు. ఇక అప్పటి నుండి ఒక 3 నెలల వ్యవధిలోనే నేనైతే పూర్తిగా బేకరీకి సంబంధించి అన్నీ నేర్చుకున్నాను. ఆ తరువాత మా అమ్మా నాన్నల సహకారంతో ఒక చిన్న బేకరీ అయితే ఓపెన్ చేశాను. అది కూడా నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఓ టౌన్లో ఉండేది. మొదట్లో వ్యాపారం చాలా తక్కువగా ఉన్నప్పటికీ నెమ్మదిగా అంతా బాగైపోయింది. దాని నుండి వచ్చే డబ్బులు నాకు నా కూతురికి సరిపోయేవి. మాకు ఎటువంటి లోటు లేదు. నేను ఆడదాన్ని అయినప్పటికీ కూడా బాధ్యత మొత్తాన్ని తీసుకొని నా కూతురికి మంచి జీవితాన్ని అందించాలి అనుకున్నాను. అందుకే పగలు రాత్రి కూడా కష్టపడి పనిచేస్తూ ఉండేదాన్ని. కొన్నాళ్ళకి నా కింద ఓ 2 వర్కర్లను కూడా పెట్టుకున్నాను. ఆ విధంగా కొన్ని సంవత్సరాలైతే గడిచాయి. ఈలోగా నా వ్యాపారం కూడా చాలా బాగా లాభంతో నడుస్తూ ఉండేది. నా కూతురు కూడా పెరిగి పెద్ద అయింది. ప్రస్తుతానికి నా కూతురు హై స్కూల్లో 9th క్లాస్ చదువుతూ ఉంది. స్కూల్ కూడా నా బేకరీ నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో మాత్రమే. ఆ రోజు మధ్యాహ్నం 3 అలాగే 4 గంటల మధ్య ఊరు నుండి మా నాన్నగారు వచ్చారు. అప్పటికే తాను వచ్చి చాలా రోజులైంది. వచ్చి రావటంతోనే నా మనవరాలు ఎక్కడా చూడాలి అన్నారు. స్కూల్లో ఉంది నాన్న, వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అని చెప్పాను. అలా కాదమ్మా, నేను కాశీకి వెళ్దామా అనుకుంటున్నాను. నా మనవరాలు ఇప్పుడే చూడాలి, కొంచెం తీసుకొస్తావా అని అడిగేసరికి ఇంకా అప్పటికి స్కూల్ విడిచిపెట్టడానికి టైం ఉన్నప్పటికీ కూడా
నేను వెంటనే బేకరీ నుండి స్కూల్కి అయితే బయలుదేరాను. మా వర్కర్స్తో చెప్పాను, చూస్తూ ఉండండి నేను వచ్చేస్తాను అని. అయితే నా దగ్గర నుండి స్కూల్ అనేది చాలా దూరం ఉంటుంది, కానీ దానికంటూ ఓ షార్ట్ కట్ రూట్ కూడా ఉంది. అలా వెళ్తే కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే వెళ్ళిపోవచ్చు. దారిలో ఏదైనా ఆటో కనిపిస్తే ఎక్కొచ్చు అనుకున్నాను. వెంటనే నడుచుకుంటూ ఆ మార్గంలోకి అయితే వెళ్ళారు. ఆ మార్గం ఎలా ఉంటుంది అంటే, ఊరికి దూరంగా ఏదో వెలివేసినట్టుగా ఉంటుంది. పెద్దగా మనుషులైతే తిరగరు, కానీ అక్కడక్కడ వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇక అదే మార్గంలో నేను కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి హఠాత్తుగా నా కాలుకేదో తగిలినట్టుగా అయింది. వెంటనే క్రిందకి చూసేసరికి నా చెప్పు కింద నల్లగా ఏదో కనిపించింది. ఎలా అంటే ఒక చిన్న రాయిలా. ఇక నేనుండే కంగారులో అదేంటో కూడా సరిగ్గా చూసుకోలేదు. వెంటనే అదే కాలుతో దానినైతే పక్కకు నెట్టేశారు. ఇంకా గాబరాగా నడుచుకుంటూ అక్క నుండి స్కూల్ దగ్గరకైతే వెళ్ళిపోయాను. అప్పటికి క్లాస్ కూడా జరుగుతూ ఉంది. వెంటనే టీచర్ని పర్మిషన్ అడిగి మా అమ్మాయిని తీసుకుని తిరిగి అదే మార్గంలో నేను నడుస్తూ వచ్చేసరికి, నేను ఏ మార్గంలో అయితే దానిని మట్టానో అదే మార్గానికి వచ్చేసరికి హఠాత్తుగా నా కడుపులో విపరీతమైనటువంటి కడుపు నొప్పి. ఎలా అంటే కడుపులో పేగులన్నీ ఎవరో మెలివేసినట్టుగా అయిపోయింది. అంతవరకు బాగానే నడుస్తున్న నేను ఆ నొప్పిని తట్టుకోలేక ఒక్కసారిగా కూలబడిపోయాను. ఇక నా కూతురైతే కంగారు పడుతుంది. అమ్మ ఏమైంది నీకు అని అడగ్గా నేనేం చెప్పలేకపోతున్నాను. నా కడుపును 2 చేతులతోనూ గట్టిగా పట్టుకొని ఆ నొప్పిని భరించలేక ఏడ్చేశాను. నా కూతురు చాలా భయపడిపోయింది. సుమారుగా ఒక 10 నిమిషాల పాటు అలానే ఉన్నాను. ఆ తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది, మళ్ళీ లేచాను. ఇంక వెంటనే నా కూతురిని తీసుకుని అక్కడి నుండి ముందుకొచ్చేశాను. తనైతే అడుగుతుంది, ఏమైందో చెప్పమ్మా అని. కానీ నా మైండ్ అంతా అప్పటికే వేరేలా మారిపోయింది. అసలేమీ అర్థం కావటం లేదు. బాగా వికారంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. వేగంగా రా, తాతయ్య నీ కోసం ఎదురు చూస్తున్నారు అని వెంటనే అక్కడి నుండి బేకరీకి తీసుకువెళ్ళిపోయారు. నా కూతురికేం అర్థం కావటం లేదు, కానీ బేకరీకి వెళ్ళేసరికి వాళ్ళ తాతగారిని చూసింది. ఇంకా సంతోషంగా తన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని అక్కడితోనే మర్చిపోయాం. తర్వాత మా నాన్నగారు వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ నా కూతురు నా దగ్గరికి వచ్చింది. ఏమైందమ్మా, ఇందాక కడుపు నొప్పి అని అంత విలవిల్లాడిపోయాం, ఇప్పుడంతా బాగానే ఉందా అని అనగా నాకెందుకో విపరీతమైనటువంటి చిరాకు వచ్చేసింది. నేనెప్పుడూ కూడా నా కూతురుపైన విసుక్కోవటం తెలియదు, కానీ ఆ రోజు మాత్రం చాలా కోప్పడిపోయాను. నీ పన్ను చూసుకో, మర్యాదగా ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళు అని చాలా కోపంగా అనేసరికి నా కూతురికే అర్థం కాలేదు. తాను నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇక బేకరీ అంతా కూడా క్లోజ్ చేసుకుని రాత్రి 9-9:30 గంటల మధ్య నేను యథావిధిగా అక్కడి నుండి మళ్ళీ ఇంటికి బయలుదేరాను. మా వర్కర్స్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా నేను వెళ్ళే మార్గం విషయానికి వస్తే ఆ మార్గం అంతా కూడా జనాలు తిరిగేదే. కానీ రాత్రి 9 అంటే అక్కడక్కడ ఎవరో తిరుగుతూ ఉంటారు, కానీ పెద్దగా మనుషులు ఉండరు. ఇక అదే మార్గం గుండా నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి సరిగ్గా మార్గానికి మధ్యలో ఒక వేప చెట్టు అయితే ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్తున్నాను అనగా హఠాత్తుగా ఎవరో నన్ను పిలిచినట్టయింది. అది కూడా నా పేరు పెట్టి. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. అలా చూసేసరికి అక్కడ నాకెవ్వరూ కనిపించలేదు. ఏదో అనుకున్నాను, మరికొన్ని అడుగులు ముందుకు వేశాను. ఈసారి మళ్ళీ అదే పిలుపు, కానీ కొంచెం దగ్గరగా వినిపించింది. నాకెందుకో కొంచెం భయంగా అనిపించింది. ఎవరూ లేరు కదా, ఎవరు పిలుస్తున్నారు అని మరొకసారి చూసుకున్నాను. ఈసారి కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఇక నా మనసంతా కూడా ఏదోలా అయిపోయింది. ఇంకా గాబరాగా నడుచుకుంటూ నేరుగా ఇంటికైతే వచ్చేశారు. నేను ఇంటికి వచ్చేసరికి నా కూతురి వంట చేసింది. వెంటనే మేమిద్దరం కూడా భోంచేసాం. హాయిగా నిద్రపోగాం. అప్పటికి దాదాపుగా రాత్రి 10 గంటలైంది. ఉదయం నా కూతురు పైన చాలా కోపడ్డాను. ఆ విషయం నా మనసులో ఇంకా నన్ను బాధిస్తుంది. వేసవకాలం దగ్గర పడుతూ ఉండటంతో ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నప్పటికీ కూడా కొంచెం ఉక్కపోతగా అనిపించింది. కప్పుకున్న దుప్పటినైతే తీసి పక్కన పడేశాను. నా కూతుర్ని దగ్గరికి తీసుకుని తన తలపైన చెయ్యి వేసి నిమురుతూ ఉదయం తనని తిట్టాను అని నాలో నేనే కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఇలా తిట్టుండకూడదు,
ఎప్పుడూ నా కూతుర్ని ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది ఉన్న పలంగా ఎందుకు నాకలా అయిపోయింది? సరేలే, రేపు ఉదయాన్నే తనని తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్తాను అలా మనసులో అనుకున్నాను. హాయిగా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. అప్పటికి దాదాపుగా అర్ధరాత్రి దాటిపోయింది. 1 గంట, అలాగే 1 గంటన్నర మధ్య కాలం. ఇక అప్పుడే ఏమైందో ఏమో తెలియదు కానీ నా కాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచం కోడిపైన హఠాత్తుగా ఏదో శబ్దమైతే వచ్చింది. ఎలాంటి శబ్దం అంటే ఎవరో ఆ మంచం కోడును బలంగా గోళ్ళతో గోకుతున్నట్టుగా. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. అలా కళ్ళు పులుముకొని చూసేసరికి చీకట్లో ఏదో కనపడ్డట్టుగా అయింది. నిద్ర నుండి లేవటంతో సరిగ్గా కనపడటం లేదు. మరొక్కసారి కళ్ళు పులుముకొని చూస్తే అప్పుడు కనిపించింది ఒక పెద్ద చెయ్యి. మామూలు చెయ్యి అయితే కాదు, ఒక 2-3 చేతిని కలిపితే ఎలా ఉంటుంది అలాంటి ఒక పెద్ద అరచెయ్యి. ఆ చేతికి పెద్ద పెద్ద గోళ్ళు. ఆ గోళ్ళతో మంచం కోడును గట్టిగా లాగుతున్నట్టుగా ఉంది. ఎలా అంటే చాలా బలంగా గోకుతున్నట్టు. దాన్ని చూడగానే నా గుండె ఆగినంత పనైంది. ఇక దాన్ని చూసి భయంతో గట్టిగా అరవాలి అనుకునే లోపే హఠాత్తుగా ఆ చెయ్యి నా కాలును బలంగా పట్టుకుంది. ఆ తర్వాత ఇంకో చెయ్యి వచ్చి నా రెండో కాలుని. నేను అరిచేలోపే 2 కాళ్ళని పట్టుకుని ఒక్కసారిగా మంచం మీద నుండి కిందకి లాగి పడేసింది. అంతే. ఆ దెబ్బతో హడిలిపోయాను నేను. చాలా పెద్దగా అరిచాను. నా అరుపుకి పక్కనే నిద్రపోతున్నటువంటి నా కూతురు కూడా లేచింది. వెంటనే తాను మంచం నుండి క్రిందకి దిగి నా దగ్గరికి వచ్చింది. నేను అప్పటికే పూర్తిగా క్రింద పడిపోయాను. ఎలా అంటే మంచం నుండి చాలా దూరం పడిపోయినట్టుగా ఉన్నాను. ఇంకా నేను అయోమయంగా చూస్తూ ఏడ్చేసరికి నా కూతురు వచ్చి అడిగింది, "ఏమైందమ్మా? ఎందుకు అరిచావు? ఎందుకు ఏడుస్తున్నావు?" అని. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మంచినీళ్ళు తీసుకురా అన్నట్టుగా సైగ చేశాను. వెంటనే వంటగదిలోకి వెళ్ళింది. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. కొంచెం నీళ్లు తాగితే కానీ నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ విషయం గుర్తొచ్చింది. కానీ నా కూతురితో చెప్తే ఎక్కడ భయపడుతుంది అని మనసులోనే దాచుకున్నాను. ఏం లేదమ్మా, ఏదో పీడకలొచ్చింది. ఆ భయంలోనే మంచం మీద నుండి క్రిందకి పడిపోయాను. అదేంటమ్మా, క్రింద పడిపోతే పక్కనే కదా పడతాం, మరి అంత దూరం ఎలా వెళ్ళిపోయావు అనగా ఏదో కవర్ చేసేశాను. ఆ రాత్రికి కామైపోయాను. మెల్లగా ఆ రోజు ఆ విధంగా గడిపేశాను. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నా ఒళ్ళంతా కూడా విపరీతమైనటువంటి నొప్పులు. రాత్రి అది ఏ స్థాయిలో క్రిందకి ఈడ్చింది అంటే మా మంచం చాలా ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తు నుండి పడి పక్కకు దొర్లిపోవటంతో ఎక్కడో ఒంట్లో ఏదో బెనికినట్టుగా అనిపించింది. కానీ నా కూతురికైతే ఏమీ చెప్పలేదు. చెప్తే మళ్ళీ భయపడుతుంది, అలాగే బాధపడుతుంది అన్న కారణంతో. కానీ రాత్రి జరిగింది నిజమా లేదా అబద్ధమా అన్న విషయం నాకింకా అర్థం కావటం లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఏదో భ్రమలో ఉండుంటాను, అందుకే అలా జరుగుంటుంది అని. ఒళ్ళంతా నొప్పులు ఉండటంతో జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకున్నాను. తర్వాత నా కూతుర్ని స్కూల్కి పంపించి నేను మళ్ళీ బేకరీకి అయితే వెళ్ళిపోయాను. ఇక ఆ రోజంతా కూడా రొటీన్గానే గడిచిపోయింది. ఆ రోజు ఎక్కువసేపు బేకరీలో నిలబడలేకపోయాను, సరిగ్గా పని కూడా చేయలేకపోయాను. 7 గంటల సమయానికి వర్కర్స్కి అయితే షాప్ని అప్పచెప్పి నేను నేరుగా ఇంటికి వచ్చేసాను. వచ్చేసరికే నా కూతురుంది. తాను ఎప్పట్లాగే వంట కూడా చేసేసింది. నన్ను చూడగానే నా కూతురు అడిగింది, "ఏమైందమ్మా? రాత్రి ఎందుకలా ఇబ్బంది పడ్డాం? ఏమైందో నాకు చెప్పు" అంటుంటే, "ఏం లేదమ్మా, ఏదో పీడకలని చెప్పాను కదా, వదిలేసాయి." నా కూతురు వెంటనే ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. ఉదయం అంతా కూడా కొంచెం నొప్పులుగా ఉన్నప్పటికీ ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా అయిపోయాను. ఆ తర్వాత భోంచేసి కొంచెం వేగంగానే నిద్రపోయాను. ఇంకా ఎప్పటి సమయానికి నా కూతురు కూడా నా పక్కనే వచ్చింది, నిద్రపోయింది. అది సరిగ్గా రాత్రి 11 గంటల వేళ. నాకు ఆ సమయం ఎలా తెలుస్తుంది అంటే మా గడియారానికి ఓ గంట లాంటి శబ్దం వస్తుంది. ప్రతి గంట గడిచేటప్పుడు ఆ విషయం నాకు అర్థమవుతూ ఉంటుంది. 11వ గంట కొట్టేసరికి ఒక్కసారిగా నా చెవి దగ్గర ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఓ శబ్దం. ఎలా అంటే ఒక్కరు కాదు, ఎక్కువ మంది మనుషులు కూర్చొని గుసగుసలాడితే ఎలా ఉంటుంది, అది కూడా చాలా ఎక్కువ స్థాయిలో అలాంటి శబ్దం వినపడింది. బాగా డిస్టర్బ్గా అనిపించడంతో
వెంటనే పడుకున్న దాన్ని లేచేశాను. అలా లేచి చూడగానే అక్కడేం కనిపించలేదు. కానీ నా చెవుల దగ్గర నుండి ఆ శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. ఒకవైపు కూడా కాదు, 2 చెవుల నుండి వస్తుంది. ఎవరో పక్కనే నిలబడి మాట్లాడుతున్నట్టుగా. ఒక్క క్షణం పాటు పిచ్చెక్కినట్టయింది. వెంటనే లేచి లైట్ ఆన్ చేసేసరికి ఆ శబ్దం ఆగిపోయింది. గదంతా కూడా పరికించి చూశాను. ఎక్కడా ఏమీ లేదు. వెంటనే హాల్లోకి వెళ్ళి చూశాను. అక్కడ కూడా ఏమీ లేదు. మనసులో మాత్రం ఏదో కొంచెం ఆందోళనగా ఉంది. ఏదో జరగకూడనిది జరుగుతున్నట్టుగా, ఏదో తప్పు జరుగుతున్నట్టుగా అనిపించింది. ఇంకా అప్పటికే నా ముఖమంతా విపరీతమైన చెమట. నేరుగా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయాను. అక్కడే ఉన్నటువంటి బిందెలో నుంచి ఓ గ్లాసు మంచినీళ్ళు తీసి తాగాను. తిరిగి ఆ గ్లాసును అదే బిందె పైన పెడుతున్నాను అనేసరికి అప్పుడు ఎవరో నా చేతిని బలంగా పట్టుకున్నట్టుగా అనిపించింది. ఎలా అంటే, ఎవరో 2-3 మనుషులు పట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే 2-3 చేతులు పడ్డట్టుగా, అంతే బలమైనటువంటి స్థాయిలో కొన్ని చేతులు వచ్చి నన్ను బలంగా పట్టేశాయి. ఇంకా అది అలా జరిగేసరికి అరుస్తున్నాను అనుకున్నానో లేదో, అప్పుడే ఆ చేతిని పట్టుకుని ఒక్కసారిగా నేలకి ఇచ్చి కొట్టేసింది. ఆ దెబ్బతో అక్కడికక్కడే పడిపోయాను. చాలాసేపటి వరకు నాకైతే మెలకు రాలేదు. అది ఉదయం 6:30 గంటల సమయం. అప్పుడనగా నా కూతురైతే నిద్ర లేచింది. లేచి చూడగానే తన పక్కన నేనైతే లేను. ఇంక నేను కిచెన్లో ఉంటాను అన్న ఉద్దేశంతో నేరుగా కిచెన్లోకి వచ్చింది. తానలా వచ్చి చూసేసరికి నేను కిచెన్లో క్రింద పడిపోయి కనిపించాను. నన్ను చూడగానే అరిచింది. భయపడిపోయింది నాకేమైనా జరిగిందా ఏమో అని. దగ్గరకొచ్చి పిలుస్తుంటే అస్సలు నాలో ఎటువంటి కదలిక కూడా లేదు. ఇంక పరిగెత్తుకుంటూ మా పక్కింటి ఆంటీ ఉంటే తన్నైతే పిలుచుకొచ్చింది. తాను రావటంతోనే కంగారు పడ్డప్పటికీ వెంటనే మంచినీళ్ళు తీసిన ముఖం పైన చల్లేసరికి అప్పుడు మెలకు వచ్చింది నాకు. పూర్తి స్పృహలోకి వచ్చాను. లేచి కిచెన్ అంతా కూడా చూసుకుంటున్నాను. ఏమైనా ఉందా, ఇక్కడెవరైనా ఉన్నారా అన్నట్టుగా. నాకు నా కూతురు కానీ ఆ పక్కింటి ఆంటీ కానీ ఎవరూ కనపడటం లేదు. ఇంక నా కూతురైతే ఏడ్చుకుంటూ నన్ను ఒక్కసారిగా హత్తుకుంది. పక్కింటి ఆవిడ నన్ను అడిగింది, అసలేమైందమ్మా, ఎందుకలా పడిపోయావు? నీ కూతురు అరుచుకుంటూ వచ్చేసరికి ఏమైందో ఏమో అని తెగ కంగారు పడిపోయాను. ఏమైనా సమస్య అని అడగ్గా, ఏం లేదంటే ఎందుకో కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది, హఠాత్తుగా పడిపోయాను అనేసరికి, బాగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటావు కదమ్మా, వీలైతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, ఏ బీపీ సమస్య అయి ఉంటుంది అలా చెప్పి వెంటనే ఆవిడైతే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకా నా కూతురు ఒక్కటే వణికిపోతుంది. అమ్మా, అసలు నీకేమైంది? కొద్ది రోజులుగా నీకు అస్సలు బాగుంటం లేదు. ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పు, అమ్మమ్మ వాళ్ళని పిలుద్దాం అని ఎంతో బాధపడుతూ అడిగేసరికి అప్పుడే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. వెంటనే మా అమ్మని పిలవాలి అనుకున్నాను. నా కూతురు అప్పటికే ఏడ్చేస్తుంది. తననైతే నెమ్మదిగా తీసుకువెళ్ళి ఓదార్చాను. ఏం కాలేదమ్మా, కొంచెం ఒంట్లో నీరసంగా ఉందంతే, నువ్వేమీ కంగారు పడుకో అని తనతో మాట్లాడుతూనే వెంటనే ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాను. మా అమ్మగారికి కాల్ చేసి, అమ్మ కొంచెం వేగంగా ఇంటికి వస్తావా, ఒక 2-3 రోజుల పాటు ఇక్కడే ఉండు అని అనేసరికి మా అమ్మ నన్ను అడుగుతుంది, ఏమైందే, ఎప్పుడు మీ నాన్నని రమ్మంటావు, అలాంటిది నన్నెందుకు పిలుస్తున్నావు, 2-3 రోజులు అసలు ఎందుకు ఉండమంటున్నావు, ఏమైనా సమస్య ఉందా అని అడిగింది. అదంతా కూడా తర్వాత చెప్తానమ్మా, నువ్వు ఈరోజు సాయంత్రానికల్లా వచ్చేసేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇక మా అమ్మగారు వెంటనే మా నాన్నతో చెప్పి ఆ రోజు సాయంత్రానికే ఇంటికొచ్చింది. నా కూతురైతే అప్పటికి స్కూల్లో ఉంది. నేను మా అమ్మ కోసం ఎదురు చూస్తూ మా ఇంట్లోనే ఉన్నాను. షాప్ మళ్ళీ పని వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక మా అమ్మ రాగానే డైరెక్ట్గా మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, గత 2-3 రోజులుగా నాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మొన్నెప్పుడో కొంచెం కడుపు నొప్పి వచ్చినట్టుగా అయింది. ఆ తర్వాత వచ్చేటప్పుడు ఎవరో పిలిచినట్టుగా అనిపించడం. తరువాత నిన్న ఏకంగా నన్నది నేలకేసి కొట్టేసిద్ది. ఇలా జరిగింది అని ప్రతి ఒక్కదాన్ని చాలా వివరంగా చెప్పేసరికి మా అమ్మ మామూలుగానే పూజలు అవి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటుంది. తనకేదో అనుమానంగా అనిపించింది. సరేలే, వచ్చాను కదా, ఇప్పుడు ఏమైనా జరిగింది అంటే అప్పుడు ఆలోచిద్దాం, నువ్వేం కంగారు పడుకో, అయినా ఒళ్ళు కూడా తెలియకుండా పనిచేస్తే ఇలానే అయిపోతుంది,
అప్పుడప్పుడు విశ్రాంతి కూడా అవసరం అని చెప్పిద్ది. సరే అమ్మా, నేను ఒక 2 రోజుల పాటు ఇక్కడే ఉంటాను. షాపుకి కూడా వెళ్ళను. ఏదో వెళ్ళి అప్పుడప్పుడు చూసుకుంటూ వచ్చేస్తాను. సరేలే, పిల్లెక్కడా? తను స్కూల్కి వెళ్ళింది. ఇంకో 2-3 గంటల్లో వచ్చేస్తుంది అని చెప్పాను. ఆ తరువాత నా కూతురు రావటం, అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం జరిగింది. నేను యథావిధిగా కిచెన్లో వంట చేస్తున్నాను అన్న మాటే కానీ మనసంతా ఓ రకంగా ఉంది. అసలు ఎవరు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? కంటికి సరిగ్గా కనపడటం లేదు. అలా అని నన్ను మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. అసలేం తప్పు చేశాను నేను? నాకే ఎందుకిలా జరుగుతుంది అని రకరకాల ఆలోచనలు. సరేలే, మా అమ్మ వచ్చింది కదా, ఇకనైనా ప్రశాంతంగా ఉంటాను అనుకున్నా. ఆ రాత్రి భోంచేసాం, హాయిగా నిద్రపోయాం. అయితే మా అమ్మకి ఎప్పుడు కూడా ఒంటరిగా పడుకునే అలవాటు ఉంటుంది. మా ఇంట్లో మొత్తం ఒక 3 గదులైతే ఉంటాయి. హాల్కి ఎదురుగా ఓ గది, అలాగే నేను నా కూతురు పడుకున్నది ఇంకో గది. హాల్ వెనుక భాగాన కిచెన్ అయితే ఉంటుంది. సరిగ్గా రాత్రి 11 అలాగే 11:30 గంటల వేళ మా అమ్మ గదిలో ఏదో అలికడైతే వినిపించింది. మా అమ్మకి మామూలుగానే ఏదైనా శబ్దం వస్తే లేచే అలవాటు చాలా ఎక్కువ. అలా అలికిడి వినిపించిన మరుక్షణమే ఒక్కసారిగా మా అమ్మ మేల్కొంది. అలా లేచి చూసేసరికి మా అమ్మ మంచం పక్కనే ఓ స్త్రీ ఆకారం కూర్చుంది. ఎలా అంటే ఆకుపచ్చ రంగు చీరలో దాని రూపం చాలా స్పష్టంగా కనిపించింది. అది చూడటానికే చాలా భయంకరమైనటువంటి రూపంలో ఉంది. దాని ముఖం కూడా బాగా వెలిసిపోయినట్టుగా ఉంది. తెల్లని కనుగుడ్లు. మా అమ్మ వైపు అదో రకంగా చూస్తూ నెమ్మదిగా మూలగటం మొదలుపెట్టింది. మామూలుగా ఎవరైనా అలాంటి సందర్భాల్లో అర్ధరాత్రి వేళ అలాంటి ఒక రూపాన్ని చూడగానే హడలిపోతారు, లేదా భయపడి పారిపోతారు. మా అమ్మ మాత్రం అలాంటిది కాదు. తను తన చిన్నతనం నుండి కూడా ఇలాంటివి చాలా చూసింది. అందుకే ఒక్క క్షణం కూడా బెదిరిపోకుండా వెంటనే మంచం మీద నుండి క్రిందకి దిగింది. మూలుగుతున్నటువంటి ఆకారాన్ని చూసి, ఏయ్, ఎవరే నువ్వు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం పని ఇక్కడ అని చాలా కోపంగా అరిచేసరికి ఒక్కసారిగా ఆ రూపం పైకి లేచింది. అది చూడటానికి ఎలా ఉంది అంటే అసలు ఆడా మొగ కానట్టుగా ఉంది. చాలా ఎత్తు, అలాగే చాలా లావు. ఒళ్ళంతా కూడా మగవాడి శరీరంలో ఉంది. ముఖం మాత్రం ఆడదానిలో ఉంది. దాని రూపం మొత్తాన్ని చూస్తుంది మా అమ్మ. ఏం కావాలి నీకు? అందరినీ భయపెట్టినట్టుగా నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావంట కదా, ఏంటో చెప్పు అని అనేసరికి అంతవరకు అలా మూలుగుతూ ఉన్నటువంటి ఆకారం ఇప్పుడు మా అమ్మమ్మతో మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వెవరు? ఎక్కడికెందుకు వచ్చావు? నేను నీ కూతురు అంతా కూడా హాయిగా ఉంటున్నాం కదా, మధ్యలోకి వచ్చి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా? ఏదో మనిషి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడింది. మా అమ్మకి చాలా కోపం వచ్చింది. తనకు అస్సలు భయం కూడా వెగలేదు. ఎంతో ధైర్యంగా మాట్లాడుతుంది. నీ పప్పులన్నీ కూడా నా దగ్గర ఉడకవు. మర్యాదగా ఎలా వచ్చావో అదే దారిని వెళ్ళిపో, లేదనుకో నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు అని మాట్లాడుతూ ఉండేసరికి అది ఒక్కసారిగా నవ్వటం మొదలుపెట్టింది. ఆ నవ్వు ఎలా ఉంది అంటే దారుణంగా. ఆ దెబ్బతో ఒక్కసారిగా మా అమ్మకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఇలా కాదు నీ సంగతి, ఇప్పుడే చీపురుగట్ట తీసుకొస్తానుండు అని వెంటనే గది నుండి బయటకు వెళ్ళేసరికి నువ్వు నన్నేం చెయ్యలేవు అని పెద్దగా అరుస్తూ వెంటనే మంచం కిందకు వెళ్ళిపోయింది. మా అమ్మ పరిగెత్తుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అక్కడేం కనిపించలేదు. మొత్తం చీకటి మాత్రమే. మా అమ్మకేదో అర్థమైంది. ఓహో, నా కూతుర్ని ఇబ్బంది పెడుతుంది ఇదన్నమాట. దీని సంగతి ఇలా కాదు, రేపు చెప్తాను అలా అనుకుంది. మా అమ్మకు నిజంగానే ఎంత ధైర్యం అంటే అంత జరిగినా సరే అదే మంచం మీద పడుకుంది. కనీసం చలించలేదు. ఆ విషయం ఉదయం వరకు కూడా మాకెవ్వరికీ తెలియదు. ఇక ఆ రోజు ఉదయాన్నే మా అమ్మాయి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాక అప్పుడు నన్ను పిలిచి మరీ చెప్పిద్ది, ఇలా చూడు, ఇంట్లోకి వచ్చింది మామూలుదైతే కాదు, చాలా భయంకరమైనటువంటి శక్తి. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలానే ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. ఇప్పుడే మీ నాన్నగారికి ఫోన్ చేయి, తనను కూడా ఇక్కడికి రమ్మను.
మనం ముగ్గురం కలిపి వేరే ప్రదేశానికి వెళ్ళాలి. అసలు ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తాం, ఏమైనా తెలుసా, అసలు ఏం చేయబోతున్నామో తెలుసా అని అడగ్గా, అవన్నీ కూడా నీకు అనవసరం, ఇలాంటివెన్నో చూశాను నేను. అర్జెంటుగా మీ నాన్నగారిని అయితే ఇక్కడికి రమ్మని చెప్పు అని మా అమ్మ కొంచెం వార్నింగ్లా ఇచ్చేసరికి వెంటనే మా నాన్నగారికి కాల్ చేశారు. తరువాత మా నాన్నగారు కూడా రావటం జరిగింది. ఇక మా నాన్నగారు రాగానే వెంటనే మా అమ్మ మా నాన్నగారితో కూడా జరిగిందంతా కూడా చెప్పింది. మరి ఇంత జరుగుతుంటే మాతో కనీసం ఎందుకమ్మా చెప్పలేదు అనగా, లేదు నాన్న, ఒక్కరోజు చూశారు, రెండో రోజు జరగగానే మీకు చెప్పారు. అయినా అదేంటో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికే నా ఒళ్ళంతా అదోలా అయిపోతుంది అనేసరికి, సరే సరే, మించిపోయింది ఏమీ లేదు, మనం ఇప్పుడే బయలుదేరదాము అని వెంటనే బయటికి వెళ్ళి ఒక ఆటో మాట్లాడుకుని వచ్చారు. నేను అలాగే అమ్మ కూడా ఆటో ఎక్కాం. ఇక మేము ముగ్గురం కలిసి మా ఏరియా నుండి సుమారుగా ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేరే ఏరియాకైతే వెళ్ళాం. ఆ ప్రాంతం పూర్తిగా మా నాన్నగారికి తెలుసు, మా అమ్మకు కూడా సరిగ్గా తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళాక మా అమ్మ మా నాన్నతో ఏదో చెప్పిద్ది. ఇంక వెంటనే నన్ను జాగ్రత్తగా పట్టుకుని మేము ముగ్గురం కూడా ఒక ఇంటి దగ్గరికి చేరుకున్నాం. ఆ ఇల్లు ఎలా ఉంది అంటే పూర్తిగా పెంకుటిల్లు. ఆ కాలం నాటిదైతే కాదు, చాలా పాతకాలం నాటిదిలా ఉంది. పెంకులన్నీ అక్కడక్కడ ఊడిపోయి ఉన్నాయి. కొంచెం పక్కన ఉన్న తలుపులు కూడా చెదపట్టేట్టుగా ఉన్నాయి. ఇక అలాంటి ఇంటికి కొంచెం ఎదురుగా వెళ్ళేసరికి లోపల ఎంతోమంది జనాలైతే కూర్చున్నట్టు కనిపించారు. నాకేం అర్థం కాలేదు. అంతవరకు బాగానే ఉన్నటువంటి నాకు ఒక్కసారిగా ఒంట్లో పెనుపు మొదలైంది. ఎలా అంటే వాంతులు వచ్చినట్టుగా అనిపించింది. వెంటనే మా అమ్మా నాన్న చేతులు విదిలించుకొని పక్కకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. విపరీతంగా వాంతులు చేసుకుంటున్నాను. ఎలా అంటే ఒకటి తర్వాత ఒకటి. అప్పటికే సుమారుగా ఒక 8 వాంతులు అయ్యాయి. అలానే కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంకా మా అమ్మ నాన్న వెంటనే నన్ను అక్కడి నుండి లోపలికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళగానే అతనికి మా నాన్నతో పరిచయం ఉండటంతో వెంటనే మా నాన్నను పిలిచి, ఏమైంది, నువ్వెందుకు వచ్చావో అని అడగ్గా, నా కూతురికి ఇలా బాగాలేదు అని జరిగిందంతా కూడా చెప్పారు. అప్పటికే ఉన్న కేసులన్నీ కూడా పక్కన పెట్టి నా దగ్గరికైతే వచ్చారు. తను వచ్చి రావటంతోనే నాకు మెలకువ వచ్చేసింది. అప్పుడు బయటపడింది నాలో ఉన్నటువంటి ఆ భయంకరమైన శక్తి. అంతవరకు స్పృహ లేకుండా పడి ఉన్న నేను ఒక్కసారిగా మేల్కొని అతన్ని చాలా తీవ్రంగా చూస్తున్నారు. ఎలా అంటే విపరీతమైనటువంటి కోపంతో, ఏదో పగపట్టిన వ్యక్తిలా చూస్తున్నారు. అతనికి అప్పటికే అర్థమైంది, ఇక్కడికొచ్చావు కదా, ఇక నీ ఆటలైతే సాగవలే అని వెంటనే జుట్టు పట్టుకుని లోపలికి ఈడ్చుకు వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నటువంటి అమ్మవారి ఫోటో కింద నన్ను అలా క్రింద పడేసరికి ఒక్కసారిగా మళ్ళీ నాలో ఉన్నటువంటి శక్తి ఆ క్షణమే నన్ను విడిచిపెట్టేసింది. మళ్ళీ యథావిధిగా అయిపోయాను, మామూలుగా లేచాను. ఏమైంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అయోమయంగా చూస్తూ ఉండేసరికి, నీకేం కాదులేమ్మా, ఇదిగో ఈ కుంకుమ పెట్టుకో అని చేతిలో కుంకుమ తీసి ఇచ్చారు. వెంటనే దాన్ని బొట్టుగా పెట్టుకున్నారు. అన్ని రోజులు కూడా సరిగ్గా లేనటువంటి నా ఒంటికి ఆ కుంకుమ ఎప్పుడైతే నా నుదుటిని తాకిద్దో ఆ క్షణమే ఒళ్ళంతా మళ్ళీ తేలిగ్గా మామూలుగా అయిపోయింది. కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యాను. ఇలా వచ్చి కూర్చో అని చెప్పారు. అతను పక్కకు పిలవగానే పక్కకు వెళ్ళాను. అప్పుడు మా అమ్మ నాన్నను పిలిచి, ఇలా చూడండి, వచ్చిన శక్తి అయితే మామూలుది కాదు, చాలా భయంకరమైంది. కానీ మరీ అంత ప్రమాదకరమైంది కూడా కాదు. ఎందుకంటే పట్టుకోగానే వెళ్ళిపోయింది అది. అంటే భయస్తురాలే. కానీ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ప్రక్రియని చేయాలి అని చెప్పారు. ఏం చేయాలంటారు దానికోసం? అది మీతో చెప్పేదైతే కాదు, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. అమ్మా, నీ చేత్తో ఈ బియ్యాన్ని పట్టుకో అని పక్కనే ఉన్నటువంటి బియ్యాన్ని చూపించారు. 2 చేతుల్లోకి ఈ బియ్యాన్ని తీసుకుని దాన్ని ఈ గుడ్డలో మూట కట్టివ్వు అని చెప్పగానే వెంటనే పక్కనే ఉన్నటువంటి ఆ క్లాత్ను తీసుకుని నా 2 చేతులతో బియ్యాన్ని దానిలో పెట్టాను. వెంటనే తాను ఆ మూటను తీసుకుని లోపల గదిలోకి వెళ్ళారు. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. బయటికి రావడంతోనే మా అమ్మని, నన్ను, అలాగే మా నాన్నని, మా అందరినీ కూడా తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని,
ఇలా చూడండి, మీ అమ్మాయిని పట్టుకునేది మామూలు ఆత్మ అయితే కాదు, అలా అని మరీ అంత ప్రమాదకరమైనది అయితే కాదు. ముందే చెప్పాను కదా, ఇది వేరే వాళ్ళ నుండి వేరు చేయబడినటువంటి ఒక ఆత్మ. ఎవరో దిగదూర్చి నిమ్మకాయలో పెట్టి దాన్నైతే వదిలేశారు. మీ అమ్మాయి ఒకరోజు వేరొక మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి ఆ నిమ్మకాయని తొక్కిద్ది. దాన్ని తొక్కగానే మీ అమ్మాయిలోకి వచ్చేసిద్ది. కానీ ఎక్కువగా శరీరంలో ఉండటం లేదు. ఆ ఇంటికి అతుక్కుపోయింది. అప్పుడప్పుడు మీ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంది. అది ఏమనుకుంటుంది అంటే, మీ అమ్మాయి అలాగే మీ మనవరాలతో కలిసి ఉండాలి అనుకుంటుంది. అది దాని యొక్క ప్రధానమైన లక్ష్యం. సరే, ఎలాగో ఒకలా దాన్నైతే దూరం చేస్తాను, మీరేం భయపడకండి అని చెప్పారు. అలా కాదు, నేనెప్పుడు నిమ్మకాయని తొక్కానో నాకు తెలియటం లేదు అనగా, అమ్మా, మరీ అంత వివరంగా అయితే చెప్పలేను, కానీ నువ్వు తొక్కడం మాత్రం తొక్కావు, బాగా గుర్తు తెచ్చుకో అని మరొక్కసారి చెప్పేసరికి అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఆ రోజు నాన్న రావటంతో స్కూల్ నుండి తీసుకురావటానికి వెళ్ళాను. అప్పుడే ఏదో నల్లగా తొక్కేశారు. అదే కాలుతో పక్కకు తన్నాను. అంటే ఆ నల్లగా ఉన్నదే నిమ్మకాయ అని అంటూ ఉండగా, అవునమ్మా, ఇంకా సందేహం ఎందుకు, అదే తొక్కావు. నేను లోపలికి వెళ్ళి మరీ చూశాను, నువ్వు తొక్కడం అయితే నిజం. మరి దాని నుండి బయటపడాలంటే మేము ఇప్పుడేం చేయాలి? మీరేం చేయని అవసరం లేదు, చెప్పాను కదా, నేనే చేస్తాను. అది మరీ ప్రాణాలు తీసే ఆత్మ కాదు, ఏదో ఒక ఆకతాయి ఆత్మ లాంటిది. కానీ ఉంచితే మాత్రం చాలా ప్రమాదం. ఇదిగో, ఈ రక్షణ అయితే మెడలో పెట్టుకో. 21 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్నైతే మెడ నుండి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఇదిగో, ఇది అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ. దీన్ని మీ ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు ఉదయం బొట్టులా పెట్టుకోండి. నువ్వు అలాగే పాప. ఇంకేం కాదు, వెళ్ళిపోండి, అంతా మంచి జరుగుతుంది. అతను మా నాన్నకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావటంతో ఎక్కువగా డబ్బులు కూడా డిమాండ్ చేయలేదు. మా నాన్నగారే తెలుసుకుని ఒక 1100 రూపాయలైతే అతని చేతిలో పెట్టి తిరిగి అదే ఆటోలో మేము మా గ్రామానికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి సుమారుగా రాత్రి 7:30 గంటలైంది. అప్పటికే నా కూతురైతే కంగారు పడి మా కోసం వెతుకుతుంది. వెళ్ళగానే అడిగింది, ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయారు తాతయ్య అని. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆ విషయం చెప్పడం అంత అవసరమని కూడా అనిపించలేదు. ఏదో పనుండి బయటికి వెళ్ళామమ్మా, చెప్పలేదు, సారీ అని చెప్పాను. తానైతే అర్థం చేసుకుంది. ఇక వెంటనే ఆ కుంకుమనైతే నా కూతురికి అలాగే నా నుదిరా పెట్టుకున్నాను. మిగతా దాన్ని దేవుని మందిరంలో పెట్టుకున్నాం. ఇక ఆ రాత్రి ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉన్నాం. కానీ ఆ రక్ష ప్రభావం వల్ల నాకేం కాలేదు. ఇక ఆ ఒక్కరోజు మాత్రమే కాదు, 2 రోజులు 3 రోజులు జరిగిన సంఘటనల వల్ల నాకు సరిగ్గా నిద్ర అయితే పట్టలేదు. కానీ దాని యొక్క ఏ ఉనికి కూడా మాకైతే తెలియలేదు. ఆ 3 వారాల పాటు మా అమ్మా నాన్న మాతోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంకేం జరగలేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక వారు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడితో దాని పీడ విరగడైంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. మరి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని జెన్యూన్గా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. ఇక ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.